కీర్తన మనం ధ్యానం చేశాం. దేవుని కృపల గురించి దేవుని దాసుడు మనం వివరించాం. ఆయన కృపను చూడడం, నమ్మడం, ఆ కృపను బట్టి ఆ కృప వలన కలుగు ప్రయోజనాల కొరకు ప్రార్థించడం, అలాగే ఆ కృపలో కొనసాగడం, శాశ్వత కాలం కృపలో నిలిచిపోవడం అనేటువంటి విషయం దేవుడు చక్కగా మనం వివరించాం. అయితే ఒక 2 నిమిషాలు ఒక చిన్న సమ్మరీ టైప్ చెప్తే కూడా ఇంకొంచెం సులువుగా ఉంటుందని ఆలోచన. 28 వచనాలు ఉన్న ఈ లేఖన భాగం దాదాపుగా 4 భాగాలుగా మనం కనుక విభజించుకుంటే 28 వచనాలు ఉన్నటువంటి లేఖన భాగంలో మనం మొట్టమొదటి టైటిల్ చూసాం, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని చేపట్టిన లేకపోతే పెట్టిన దీక్ష లేకపోతే మొర మనం చూస్తున్నాం. దేవుడి సన్నిధిలో ప్రాణము సొక్కినవాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇందులో ముఖ్యంగా 4 భాగాలు మనం చూడవచ్చు. మొదటి 2 వచనాల్లో మనం చూస్తే సహాయం కొరకు కేక వేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, బిగ్గరగా పిలుస్తూ ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమును నాకు విముఖుడమై ఉండకుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్మని. ఈ దేవుడు దాసుడు ఏం చేస్తున్నాడంటే బిగ్గరగా కేక వేసి త్వరపడిరా, నా అవసరంలో నన్ను మర్చిపోవద్దు, నా ఆపదలో నన్ను మర్చిపోవద్దని బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. మొదటి భాగం ఏమిటంటే సహాయం కొరకైన కేక మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. రెండవ భాగం ఈ 3వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు, ఫిర్యాదు చేస్తున్నాడు దేవునికి. దేవునితోనే ఆయన చెప్పుకుంటున్నాడు, తన గోడు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. అయ్యా, నేను ఇలాంటి శ్రమ అనుభవిస్తూ ఉన్నాను, ఎంత బాధపడ్డాను, నాకు ఇంత కష్టం వచ్చింది, నాకు ఇంత వేదన వచ్చింది. ఈ భక్తుడు దేవునితో తన హృదయాన్ని పంచుకుంటూ ఉన్నాడు, తన ప్రాణమంతటిని దేవుని ముందు విప్పి చెప్తూ ఉన్నాడు. ఇదిగో నా ప్రాణం ఇంతగా సొక్కిపోయింది, సోలిపోయింది. గొప్ప విషయం ఏంటంటే ఈ 3వ పార్ట్లో 12వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం గమనిస్తే, కానీ నీవు శక్తిమంతుడవు, కానీ నీవు బలవంతుడవు, నీవు నాకు సహాయం చేస్తావు అన్న నమ్మిక ఈ కీర్తనకారుడు కనబరుస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు తెలియజేస్తున్న ఒక గొప్ప విషయం ఏంటంటే బాధ కలిగినప్పుడు పెద్దగా కేకలు వేసి ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆయనకున్న బాధనంతా వ్యక్తం చేసి 3 నుంచి 11 వచనాలు, అయ్యా నా బాధ ఇది, నా కష్టం ఇది, నా స్థితి ఒంటరి బ్రతికైపోయింది, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నా బాధ ఎవరితో ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను, నాకు సహాయం చేయమంటూ 3 నుంచి 11 వచనాల మధ్యలో ఈ కీర్తనకారుడు కంప్లైంట్ చేస్తున్నాడు, తన యొక్క మనవిని దేవుని చూపుకుంటూ ఉన్నాడు. అయితే మనకు ఆయన నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం ఏంటంటే 12వ వచనం నుంచి 22వ వచనంలో, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు మన మొరలు ఆలకిస్తాడు, మన దేవుడు తప్పక ఫలమిస్తాడు, మన దేవుడు తప్పక మన పక్షాన్ని నిలబడతాడు అనేటువంటి నమ్మిక ఆయన కనబరుస్తూ ఉన్నాడు. ఇదిగో 12వ వచనంలో అంటాడు, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములున్నది. అంతే, నీవు అన్నిటికీ పైగా ఉన్నవాడు, సింహాసనాసీనుడవు, ఆధిక్యము, ఆధిపత్యము, అధికారము ఏ విధంగా చెప్పినా నీవే అన్నింటికి పైగా ఉన్నవాడవు. నేను కష్టములు నా మీద పడి వేదనలు నా మీద పొర్లి ప్రవహిస్తూ ఉంటే
ఊపిరాడక దిక్కుతోయక నీకు నేను మొరపెడుతూ ఉన్నాను, త్వరగా నేను మునిగిపోతున్నాను అంటున్నాను. కానీ నీవన్నింటికి పైగా ఉన్నవాడు, నువ్వు తప్పక నాకు చేయిస్తావు, నువ్వు తప్పక నన్ను కనికరిస్తావు, నువ్వు తప్పక నేను చేసే పనులను జ్ఞాపకం చేసుకుంటావు, తప్పక నా పక్షానికి వస్తావు అనే ఒక నమ్మికను కనబరుస్తూ ఉన్నా. అందుకనే అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా ఏమంటాడంటే 15-16 వచనాల్లో, ఇప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును పురాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. సియోనును కట్టి ఉన్నాడు, కట్టకు మునుపే చూస్తున్నా. సియోనును కరుణించదవు అంటాడు 12వ వచనములో. నీవు లేచి సియోనును కరుణించదవు అంటాడు. ఈ వచనం వచ్చేసరికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే 16వ వచనం వచ్చేసరికి ఆయన ఆల్రెడీ కట్టేశారు. ఆయనకు అందరూ భయపడేటట్లు ఆయన చేస్తారు. చివరిగా 23-28 వచనాలు చూస్తే, నీవు అనంత సంవత్సరములకు ఏకరీతిగా ఉండే దేవుడవు, నీవు నిత్యము నిలిచి ఉండే దేవుడవు, నీ శాశ్వతత్వానికి నీ సంవత్సరములకు మితి లేదు, నీవు ఎల్ల కాలము ఉండువాడవు, నీవెల్లప్పుడూ నిలిచి ఉండేవాడు అని ఒక గొప్ప నమ్మిక. శాశ్వతత్వానికి, శాశ్వత కాలానికి నేను ఏదో నమ్మిక కలిగి ఉంటానని, ఈ నమ్మికను నేను ఎల్లప్పుడూ కాపాడుకుంటానని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాను. మనం కృపను గురించి ధ్యానం చేశాం. కృపను చూడడం, కృపను నమ్మడం, కృప కొరకు ప్రార్థించడం, ఆ కృప వలన కార్యముల కొరకు దాన్ని బట్టి నడవడం, వీటన్నిటిలో సులువుగా ఏమిటంటే ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పక మనం ప్రార్థిస్తాం, మన గోడంతా వెళ్ళబుచ్చుకుంటాం. కానీ గోడుతోనే ఆగిపోకూడదు మన జీవితం. మన జీవితాల్లో అంతవరకే ఆగిపోకూడదు. కీర్తనకారుడు అక్కడికి ఆపేయలేదు. చాలా కీర్తనలో చెప్తున్నట్లు, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, నన్ను అట్లా చేశావు, ఇట్లా చేశావు, నన్ను ఒంటరి చేశావు, నాకు దిక్కులేని పక్షి అయిపోయాను, ఒక్కరు నన్ను ఆదుకునేవారు లేరు అని ఆపేయలేదు కీర్తన. అది నా బాధ మాత్రమే. నా లోపలికి నేను చూస్తే అట్లా అనిపించింది, నేను పైకి చూస్తే ఇంకొక రకంగా అనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఇది దృష్టి కీర్తన అని కూడా మనం నేను చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ చూస్తావో దాన్ని బట్టి నీ జీవితానికి ఒక రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఈ కీర్తనకారుడు ఎలా చూస్తున్నాడంటే, నాకు ముందు సహాయం కావాలని చెప్పి చూస్తున్నాడు. సహాయం ఎక్కడ దొరుకుతుందా అన్నట్లు చూస్తున్నాడు. వేగంగా సహాయం కలగాలి అన్నట్లు చూస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థిస్తున్నాడు. కానీ అతనికి ఎలా ఉందంటే, ఎవరైనా వచ్చి ఇప్పుడు సహాయం చేస్తే బాగుండు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత అసలు నేను ఎలాగున్నాను, తనలోనికి తను చూసుకుంటున్నాడు. అసలు నాకు అన్నం తినబోదు ఉండడం లేదు, నీరసించిపోయాను, కృంగిపోయాను, కృషించిపోయాను, ఒంటరినైపోయాను, నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు, అనేక విషయాలు చెప్పు తన లోపలికి తను చూస్తున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఆయన చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. ఏముంది, సియోను వైపు చూస్తున్నాడు, అన్యుల వైపు చూస్తున్నాడు, విడిపించబడిన వారి వైపు చూస్తున్నాడు, అనేక మంది వైపు చూస్తున్నాడు. ఫైనల్గా ఈ చూపులన్నిటికీ నేను దడివచ్చు, బెదరవచ్చు, కానీ పైకి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ కలుగుతుందని పైకి చూస్తున్నాడు. పైకి చూసి ఏమన్నాడు తెలుసా, యెహోవా నీ యొక్క సంవత్సరములకు మితి లేదు, నీ ప్రభావములకు అంతం లేదు, నీవెంతగానో సహాయం చేసేవాడు, నీవు ఆకాశములు నీ చేతి పనులు, ఆది యందు నీ భూమికి పునాది వేశావు, నేను నీ వైపు చూస్తుంటే నాకు నిరాశ కలగడం లేదు అంత. ఇది మనం చూసే విధానం. మనం కష్టంలో ఉన్నప్పుడు ప్రాణము సొక్కిన నాడు మనం ఎక్కడ చూడాలి? ప్రాణము సొక్కిన నాడు, ప్రాణము సొలసిన నాడు, విడవడిన నాడు, ప్రాణము కృంగిన నాడు, ప్రాణము అలా నలిపివేయబడినట్లుగా అనిపించిన నాడు ఎక్కడ చూడాలి? కీర్తనకారుడు చెప్తున్నాడు, సహాయం కోసం కేక వేసి పిలువు, నీ బాధలన్నీ వ్యక్తం చేసుకో, కానీ ఆయన విడిపిస్తాడన్న నమ్మికను మాత్రం నువ్వు తప్పక వెలువరచు.
నువ్వు తప్పక చెప్పాలి, ఇదిగో నా ప్రభు నా పక్షాన. అంత మాత్రమే కాదు, శాశ్వత కాలానికి ఏకరీతిగా ఉండే నా దేవుడి ఆ సహాయము సహకారము నాకున్నదని నేను నమ్ము అని ఒక ఫార్ములా చెప్తూ ఉన్నాను. ఆటోమేటిక్ ఏమవుతుంది? కాబట్టి ఇది పరిణితి, క్రైస్తవ పరిణితి. ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి అభివృద్ధి చెందడం ఇలాగే ఉంటుంది. మొదటిగా మనం అనేక సార్లు గమనిస్తాం, క్రైస్తవులు అనేక సార్లు స్టార్టింగ్లో అంటే ప్రభువుని గుర్తెరిగిన తొలి దినాల్లో ఎక్కువగా ప్రార్థించడం దేనికోసం అంటే, నాకు ఆ సహాయం చేయి, ఈ సహాయం చేయి, అది చేయి, ఇది చేయి, నేను బాధలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, నాకు ఏదేం చేయాలి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఏకరు పెట్టడం చేస్తాను. కొన్ని రోజులు పోయాక ఎందుకు నువ్వు నాకు ఇంకా సహాయం చేయలేదు, ఎందుకు నాకు ఇంకా నా విషయంలో నేను జోక్యం చేసుకోలేదు అలా మాట్లాడు. ఆ కొద్ది రోజులకు దేవుడితో ఉన్న అనుబంధము, అనురాగము, ఆయన ప్రేమ ఇవన్నీ తెలిసిన తర్వాత చేయకపోయినా పర్వాలేదు, ఎప్పటికైనా చేస్తావు, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నీవే నా వాడవయ్యావు, నేను నీ దానను నీ వాడనైపోయాను, నేను నీ వాడను, నీవు నా వాడవు అయిపోయావు, ఇంత మించి నాకేం అక్కర్లేదు అనే ఆ పరిణితికి వస్తాం. ఆ తర్వాత నేను అసలు నీకు ఏకరు పెట్టనయ్యా, నీకు తెలుసు నేనేంటో నీకు తెలుసు, కేవలం మూగగా ఆరాధనగా నీ వైపు చూస్తూ ఉండిపోతాను, శాశ్వత కాలం నీ ప్రేమికునిగా ప్రేమికులుగా అలా ఉండిపోతాను. ఇది క్రైస్తవ పరిణితి. ఆ పరిణితిలోనికి కీర్తనకారుడు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ కృప యొక్క మాధుర్యాన్ని మనకు రుచి చూపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ కీర్తనను బట్టి మనమందరము అతి గొప్ప పరిణితి వైపు అడుగులు వేయవలసిందిగా కీర్తనకారుడు తన జీవిత అనుభవంలో నుంచి కొన్ని మాటలు మనకు చెప్తూ ఉన్నాడు. రెండవది, దయచేసి మీరు ఎప్పుడైనా నా తల్లిగారు ఎస్తేర్ గారు చాలా వేదంలో ఉన్నారని అర్థమవుతుంది, కానీ మీరు దయచేసి ఒక విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మీతో ఇప్పటికే మాట్లాడాడు అని మీరే సాక్ష్యం చెప్తున్నారు. మరలా 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 అదే కన్నీటి పర్యంతమైన పరిస్థితులు కాకుండా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీ చేపట్టుకొని ఉన్నాడు, శాశ్వత కాలానికి ఆయన ఏకరీతిగా ఉన్నాడు, కృప చూపేవాడు. కనుక సంతోషంతో చెప్పండి, సాక్ష్యం పెట్టేట్లా, అది ప్రభువుకు మహిమ. ప్రభు నన్ను చేయి పట్టుకొని ఉన్నాడు, నా వేదన బాధలన్నింటికీ పైగా ఉన్నవాడు, నిజముగా దేవుడి సింహాసనాసీనుడై ఉన్నాడు. నాకు ఇప్పుడు కష్టం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు. నా కుమారుడు నన్ను ప్రేమించిన దానికంటే ఎక్కువగా నా ప్రభు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నేను కోరుకునే దానికంటే ఎక్కువగా ప్రభు నన్ను హత్తుకొని ఉన్నాడు. కనుక నేను దుఃఖపడను, నేను వేదన పడను, నేను సంతోషంగా ఉన్నాను, ప్రభువులో నేను ఆనందిస్తున్నాను అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బలపరుస్తాడు, ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. కొన్నిసార్లు పొగిలి పొగిలి ఏడుస్తాడు, గుర్తు తెచ్చుకొని అయ్యో నేను ఇంత చేశాను బిడ్డల కోసం, ఇంత చేశాను బిడ్డల కోసం, కానీ నన్ను చివరికి లెక్క చేయలేదు అనే బాధ, చివరికి నా మాటలు నెరవేర్చదనే బాధ ఉంటుంది కావచ్చు. కానీ దేవునికి ఒప్పు చెప్పేశారు మీరు ఆల్రెడీ. కీర్తనకారుడు అదే చేశాడు. ఫస్ట్ ఏమో నువ్వు త్వరగా రా, త్వరగా రా, నాకు బాధ, కష్టం, వేదన రా అన్నా. ఇంకా తీవ్రమైపోయింది ఆయన బాధ. నేను పిచ్చుకులాగున్నాను, పగిడి గంటలాగున్నాను, గుడ్లగోగులాగున్నాను. పగిడి గంటల్లో 2 రకాలు ఉన్నాయి. గుడ్లగోగుల్లో చిన్న గుడ్లగోగులు పగడి కంటి అంటాం, పెద్దదేమో ఇంతలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుడ్లగోగు డైరెక్ట్ చూసలేదు, అది రాత్రులు చూస్తే చాలా భయం వేస్తాం. ఇంతలో పళ్ళు ఉంటాయి, అది ఏడిస్తే చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఉంటుంది. అది అరిస్తే పల్లెటూళ్ళలో ఎక్కువ వినిపిస్తాయి. రాత్రులు 12 గంట అయిందంటే ఇంకా అదే అరుపులు హుషో హుషో అంటుంటాం. ఎందుకంటే అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఒంటరిగా ఉంటుంది. నైట్ 1 గంట ఆ ప్రాంతంలో మనిషి సంచారం లేనప్పుడు, ఎవరు లేనప్పుడు దాని బాధ అలా వ్యక్తం చేసుకుంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, బహుశా అది ఏడుస్తుందేమో, కీర్తనకారుడికి అర్థమైంది. దాని బాధ అలా వ్యక్తం చేసుకుంటే మనం కనీసం దాని బాధ వింటడానికి కూడా మనకి ఇష్టం లేదు, షో అంటాం కదా. బహుశా కీర్తనకారుడు అంటుంది ఏంటంటే, నా ఏడుపు కూడా అర్థం కావట్లేదు జనాలకి,
నేను ఏడ్చేటువంటి ఏడుపు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కీర్తనకారుడు మొరపెట్టుకుంటాడు. నేను ఏడిస్తే కొంతమందికి చిరాకు పుడుతుంది, షో అంటున్నారు, దయచేసి నువ్వు అన్న పట్టించుకోయా అని దేవునికి మొరపెడుతున్నాడు బహుశా. అందుకని ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏడవచ్చు దేవుని సన్నిధిలో, దేవునికి ఒప్పచెప్పేశాడు. ఏంటో అయ్యా నేను ఏడవడం మొదలు పెడితే ఎవరు వినట్లేదు, చేదరించుకుంటున్నారు. సానుభూతి కనీసం పర్లేదులే నేను ఉన్నాను అంటారు అనుకుంటే చేదరించుకుంటున్నాను, ఎప్పుడు ఏడుతున్నట్టున్నారు అని అనుకున్నాడు ఏమో. ఇక నేను ఏడవను, నేను ఇంక మళ్ళీ ఎవరికి ఏమేమి చెప్పను. ఎందుకు తెలుసా? నీవు సింహాసనాసీనుడు అయి ఉన్నావు, నీవు కట్టుదువు, నీవు కడతావు, కట్టావు. ఎంత గొప్ప నిశ్చయత తెలుసా? నీవు కరుణిస్తావు, నేను నన్ను కడతావు, కట్టేశావు. కట్టేస్తే ఇంకా మళ్ళీ వేదన. అది క్రైస్తవ పరిణితి. కీర్తనకారుడు అంటాడు, ఇంకా మళ్ళీ పిచ్చులు కాదు, ఇంకా మళ్ళీ పగటికంటిని కాదు, ఏడవడానికి అరవడానికి. నేను ఇప్పుడు నీ బిడ్డని, నువ్వు కరుణిస్తావు, కడతావు, కట్టేశావు. అది పరిణితి. మాటలు మారిపోయాయి. ఇప్పుడు నిర్భయంగా మాట్లాడుతున్నాడు, చింత లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్నావయ్యా, నన్ను కరుణిస్తావు. ఇప్పుడు దాకా అనుకున్నాడు, ఇంకా కరుణించలేదు అనుకుంటున్నాను. నువ్వు కరుణిస్తావు, నమ్ముతున్నాను. నువ్వు నన్ను కడతావు, ఇంకా నమ్ముతున్నాను. నా నమ్మిక తారాస్థాయికి చేరింది. నువ్వు కట్టేశావు, నన్ను ఇప్పుడు నిర్మించేశావు, నిలబెట్టేశావు, స్థిరపరిచావు. నేను కోరుకున్నది నెరవేర్చేశావు. ఇంకా నేను ఏడవను, ఇంకా నాకు దుఃఖం లేదు. ఇప్పుడు నేను ఎట్లా మారిపోయా తెలుసా? ఈ తాత్కాలికమైన భూమి మీద విషయాల గురించి నేను ఆలోచన చేయట్లేదు. నేను నిత్యత్వంలోనికి చూస్తూ ఉన్నాను, శాశ్వతత్వంలోనికి చూస్తున్నాను. అక్కడ నీవు ఎలా ఉన్నావో తెలుసా? సంవత్సరములో నీ సంవత్సరములకు మితి లేదు. నా దినములు కొద్దివైనట్టు అనిపిస్తుంది, కానీ నీ దినముల మీద నా దృష్టి మళ్ళీ. అయ్యో నన్ను 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 తీసేసుకొని పోతున్నావు, తీసేసుకొని పోవద్దు అని నేను అంటున్నాను, కానీ మానవీయంగా. కానీ నీ దృష్టిని, లేకపోతే నీ వైపు దృష్టి మళ్ళించినప్పుడు నీ సంవత్సరములకు మితి లేదు అన్నట్లు నాకు అర్థమవుతుంది. నువ్వు ఏకరీతిగా ఉంటావు. నాకు ఇప్పుడు కావలసింది నీ నిత్యత్వాన్ని గురించిన ఆలోచన అంటున్నా. కనుక మనము ఆ దిశగా మన జీవితాల్ని, మన మనసుని మార్చుకుంటే మనం దేవుని బిడ్డలుగా. చివరి ఒక మాట అంటున్నాడు చూడండి, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడదు. అది కావాలి. అలా ఇలా కొట్టబడే జీవితాల్లో ఉన్నప్పుడు, వేదనకరమైన జీవితాల్లో ఉన్నప్పుడు, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మొదటేమో స్థిరత్వం లేకుండా ప్రారంభమైంది. అయ్యో కాపాడు, సహాయం చేయి, వేదనలో ఉన్నాను, త్వరగా రా, మునిగిపోతున్నాను, ఇక లేకుండా పోతానేమో అంటున్నాను. చివరికి వచ్చేసరికి స్థిరపరచబడతారయ్యా, ఇంకెందుకు కదా, కన్క్లూషన్కి వచ్చేసి ఇంకా నేను మళ్ళీ అటు ఇటు కొట్టబడి మంచిది. అట్టి పరిణితిలోనికి, అలాంటి విశ్వాస పరిణితిలోనికి మనమందరము రావాల్సిందిగా ప్రభు మనలను ప్రేరేపిస్తూ ఉన్నారు. నిజమే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కీర్తనను బట్టి కనుక మనం గమనిస్తే ఏదో ఒక దిశలో, ఏదో ఒక విధంగా ప్రతి ప్రాణములకు ఒక బాధ ఉంటుంది. ఒక్కొక్కరు లేపి నిలబెట్టి నీ బాధ చెప్పమంటే దావీదు అన్నట్లు, నా కన్నీళ్లు నీ గుడ్డిలో దాచి ఉన్నావు అన్నట్లు, మీరు కనుక మీరు దాచిన మీ కన్నీళ్ళ గుడ్డలు తీసుకొస్తే ఇక్కడ కూర్చున్న మనందరము మోకాళ్ళ వరకు నీళ్ళలో మునిగిపోతామేమో. ఒక్కొక్కరి గాథ ఒక్కొక్కటి, ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కటి, ఒక్కొక్క హృదయ వేదన ఒక్కొక్కటి. కొంతమంది నలుగురు ముందు ఏడవలేదు, నలుగురికి చెప్పుకోలేదు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వారి బాధకు ఒక నివృత్తి అనేది లేదేమో అనిపిస్తుంది. గుండెలో బాదుకొని వారి హృదయంలో ఉన్న ఆవేదనంతా వెళ్ళగలుగుతారు. వారి హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరిస్తారు. ఏడ్చి 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 అలా నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. బహుశా వాళ్ళ కన్నీళ్ళ గ్రంథులు కూడా ఎండిపోయి ఉంటాయి. హృదయంలో నుంచి మూగగా కేకలు వస్తుంటాయి, కానీ కన్నీళ్ళు రావు.
అట్లాంటి వేదంలోనే కూడా వెళ్ళిపోయి ఉంటారు. కొంతమంది మరీ నిర్వివాదానికి వెళ్ళిపోయి ఉంటారు. నిర్వేదం ఏముందలే, వాళ్ళు ఎవరో చనిపోయారండి, ఇంకేముందలే, ఇంత నష్టం జరిగిందంటే ఇంకేముంది, అది ఇంకా దాని ఫైనల్ స్టేజ్. వాళ్ళకి దుఃఖం రాదు, ఇంకా నవ్వు రాదు, అదొక నిర్వేదం అయిపోయింది. జీవితం అంతా ఇంకే అంత అంతే అయిపోయింది. ఇంకా వేరే మాట్లాడు ఎక్స్ప్లెనేషన్స్. కీర్తనకాడ నిజమే, అది అన్యులు, దేవుని ఎరుగని వారు, నిత్యత్వాన్ని రుచి చూడని వారు, కృపలో లేని వారు, వారు చేస్తే అలాగా ఒక రీజన్. కానీ నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తు నా కొరకున్నా, నేను ఇప్పుడు క్రీస్తు వాడను, క్రీస్తున్నా. నా కష్టానికి, నా సమస్యకు, వేదనకు ఒక ముగింపు ఉంది. తప్పక నేను ఆ ముగింపులో అనగా పరిష్కారంలో నేను అనుభవిస్తా. ఎందుకంటే 6వ వచనంలో ఒక మాట ఉంది, 5వ వచనంలో, నా మూల్గుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి. నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి. అంటే ఎక్కడ చూస్తాయి మూలుగులు? ఎముకలు దేహానికి అంటుకుపోయాయి, మూలుగులు అంటున్నాయి. అంటే ఏంటి అన్నమాట, ఆ మూలుగులు ఎముకలు దేహానికి అంటుకొని పోవడం అంటే ఎంత ఎక్కిళ్ళు పెట్టాడో, ఒళ్ళంతా కదిలిపోయినట్లు ఏడ్చాడో, ఎంత వేదనలో గడిపాడో, ఇది మనం మామూలు విషయం. ఏడ్చి ఏడ్చి భోజనం లేదు, అన్నపానాల మీద దృష్టి లేదు, ఎంత వేదనో. అలాంటి వేదనలో ఉన్న కీర్తనకారుడు అన్నాడు, నేను ఏడ్చి 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 ఏడ్చి, నేను మూల్గి మూల్గి ఆ శబ్దం వలన నా ఎముకలు దేహానికి అంటుకుని. నేను ఎలా ఉన్నానంటే అడవిలోని గూడబాతుని పోలి ఉన్నా. గూడబాతు ఏం చేస్తుంది తెలుసా? గూడబాతు అంటే వాటి ముక్కు ఉంటుంది, దానికి చాలా క్లోజ్గా, అంటే మొనదేలిన ముక్కు ఉంటుంది. దానికి ఏది పెడితే అది ఆహారం తీసుకోలేదు. కొన్నిసార్లు దాని ఆహారం 5-6 నెలల పాటు ఉండదు, సీజన్ బట్టి. పిల్లలు, అది గుడ్లు పెట్టి పిల్లలు పడుతుంది. పిల్లలకి ఆహారం ఎక్కడ లేదనుకోండి, అది వెతుకులాడి చివరికి పిల్లల దగ్గరికి వస్తే ఆ పిల్లలు ఎలా బ్రతకాలో తెలియకపోతే అది చేస్తుందట. అది ఒక గొప్ప స్టోరీ. దాని డొక్కలో పొడుచుకుంటుంది, ప్రక్కలో పొడుచుకుని ఆ రక్తాన్ని పీల్చుతుందట. ఈ పీల్చిన రక్తాన్ని బొట్లుగా మళ్ళా చిన్నపిల్లల నోళ్ళలో వేస్తుందట బ్రతకడానికి. గూడబాతుకి పెద్ద త్యాగ చరిత్ర ఉంది. అడవిలోనే గూడబాతు వలె ఉంది. ఎలాంటి నిస్పృహ అంటే, ఎలాంటి లేవి అంటే, ఇక ప్రాణం నేను తీసుకుంటే తప్ప మరొకరు బ్రతకలేని పరిస్థితి అని, అంత పరిస్థితి. అలాంటి పరిస్థితి. కొన్నిసార్లు మనకి దేవుని మాటలు బట్టి ధైర్యం కలుగుతుంది, బలం కలుగుతుంది. ఏం కాదులే, దేవుడు ఉన్నాడులే, నీకు నీ ప్రభు తప్పక సహాయం చేస్తాడులే అంటే విని కొంచెం మనసు ఊరటగలుగుతుంది. మళ్ళా బయటికి వెళ్తే యథావిధిగా వచ్చే సమస్యలు, మీద పడే సమస్యలు గుర్తొస్తే మళ్ళీ వేదనే. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు స్థిరము లేని పరిస్థితులు, హృదయము ద్రవించుకుపోయిన పరిస్థితులు, నీ హృదయం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో, నీ హృదయంలో ఆవేదన కనుక ఉన్నట్లు, నీ ప్రాణము శక్తి ఉన్నట్లు కనుకైతే దేవుని వాక్యము సెలవిస్తుంది, నీవు తప్పక స్థిరపడదువుగాక. ప్రభువు నిన్ను కరుణించడానికి సిద్ధముగా ఉన్నాడు.
నిన్ను కరుణించి నిన్ను కట్టి అనగా నిన్ను ఆయన యథావిధిగా నీ పూర్వస్థితిలో నీకున్న సంతోషమును తిరిగి నీకు ఆయన పునరుద్ధరించి నిన్ను స్థిరపరుస్తాడు. నీవు భయపడకుండా, దిగులు పడకుండా, దుఃఖపడకుండా ఆయనలోని నీ సంతోషం, నీ నమ్మికను నీవు స్థిరముగా వ్యక్తం చేయమని కీర్తనకారుడు తన జీవితంలో నుండి తనకు కలిగిన అనుభవంలో నుండి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మంచిది, 5 నిమిషాల టైం ఉంది. ఇలాంటి ఒక క్రైస్తవ పరిణితి వైపు మనం అడుగులు వేయడానికి మరొక 5 నిమిషాలు మరొక కొద్ది ధ్యానంతో మనం ఈ ధ్యానాన్ని ముగించుకున్నాం. దయచేసి లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చదువుతున్నాం. చదవండి. మొదటిగా క్రైస్తవ జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ కీర్తనలో ఒక క్రైస్తవ పరిణితి, దేవుని బిడ్డలకు ఉండవలసిన పరిణితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కీర్తనకారుడు అంటున్నాడు, మొట్టమొదటిగా అరిచి కేకలు పెట్టి నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అన్నాడు. రెండవదిగా నా బాధలకు నీవెందుకు సమాధానం చెప్పట్లేదు, నీవెందుకు స్పందించడం లేదు అన్నట్లుగా ఫిర్యాదు చేస్తున్నాడు. మూడవదిగా నేను ఇదంతా ఏడవడం ఆపేస్తున్నాను, నీవు నాకు తప్పక సహాయం చేస్తావని నమ్మకం వెలవచ్చాడు. నాలుగవదిగా ఆయన అడగడము నమ్మకం వెలవలసినవి కాకుండా శాశ్వత కాలానికి నీవు నిరంతరం ఏకరీతిగా ఉంటావు కనుక నీవు ఉన్నావు నాకు అంతే చాలు అంటున్నాడు. అది పరిణితి. కంప్లైంట్ చేసి మనము ఏడ్చి కంప్లైంట్ చేసే స్థాయి నుంచి నమ్మిక, ఆ నమ్మిక తర్వాత నిత్యత్వం వైపు ఆ దారి పడింది క్రైస్తవ పరిణితి. అలాగే మనము మన జీవితాల్లో దినదిన జీవితాల్లో అటువంటి పరిణితి మన జీవితాల్లో చోటు చేసుకుందో లేదో ఒక చిన్న పరీక్ష చేసుకొని త్వరగా మనం ముగించుకుందాం. లూకా సువార్త 15:18 ప్రకారము ఆ కుమారుడు, చిన్న కుమారుడు ఆ తండ్రి నుంచి వెళ్ళిపోయి తండ్రి మంచి మాటలను లెక్క చేయకుండా ఆస్తినంతటిని దుర్వినియోగం చేసి దూరదేశం వెళ్ళిపోయాడు, భ్రష్టుడైపోయాడు. అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదేంటి తెలుసా? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకుంటాను. నేను నీకును పరలోకమునకు వ్యతిరేకంగా నేను పాపము చేశానని చెప్తాను. నా తండ్రి నన్ను కరుణిస్తాడు అని ఒక ఆలోచన చేశాను. మనందరి రక్షణ అలా ప్రారంభమైంది. మన క్రైస్తవ జీవితాలకు ఒక ప్రారంభం ఉంది. ఆ ప్రారంభానికి ఒక చక్కటి సాదృశ్యమే ఇప్పుడు మనం చదువుకున్న మాట. మన పాపములను ఒప్పుకొనడం చేత, మన ఆయన సన్నిధిలో గోదారడం చేత, ఆయన పాదములు పట్టుకొని మమ్మల్ని మార్చుకోమని బ్రతిమాలడంతో మన యొక్క జీవితం ప్రారంభమవుతుంది. రక్షణతో మన జీవితం ప్రారంభమవుతుంది. కానీ రెండవ దశ ఏమిటంటే పరిణితి. రక్షణతో ప్రారంభమైంది. రెండవ పని ఏమిటంటే ఇక్కడ చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28, 29 వచనాలు, 30 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 21. నీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. చాలా మొదటిగా తండ్రి యొద్దకు రావడం. ఈరోజు ఫాదర్స్ డే తెలుసా? ఫాదర్స్ డే. రాత్రి నా కొడుకు పోవద్దు అని ఏడుస్తున్నాడు. రాత్రి అంతా నాకు అవే కాదు, మంచం మీద కింద పడ్డట్టు, ఏడుస్తున్నట్టు. ఎందుకంటే మనసంతా అక్కడే ఉండిపోయి. ఈరోజు ఫాదర్స్ డే. పొద్దున్నే ఫోన్ చేశాడు, డాడీ అన్నం తిన్నావా అన్నాడు. ఈరోజు మనమందరము మన తండ్రికి మన జీవితాల్లో ఉన్న మార్పును చూపించి ఆయన ఇష్టపెట్టడం. ఈరోజు ఒక మాట చదువుకున్నాం. ఎవడు తన తండ్రి
ఎవడు తన తండ్రి 30 వచ్చిన చివరిలో, ఎవడు తన తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు. నిజంగా ఫాదర్స్ డే బహుశా ఎందుకు పెట్టారు నాకు తెలియదు. మనకు కూడా ఎవ్రీడే ఇస్ అ ఫాదర్ డే కదా, ఫాదర్స్ డే. మన తండ్రికి మనం చేసేటువంటి ఒక మంచి కార్యం ఏంటంటే, మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఆయన ఇష్టం ప్రకారం చేయడం. ఈ తప్పిపోయిన కుమారుడు అయితే తిరిగి తండ్రి యొద్దకు వచ్చి నన్ను క్షమించు అని ఒప్పుకోవడం చేత తన జీవితాన్ని ప్రారంభించాడు మళ్ళీ కొత్తగా. ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఉపమానంలో చెప్తూ ఉన్నాడు, రక్షణతో ప్రారంభం కావడమే కాదట, ఆ క్రైస్తవ జీవితానికి ఒక పరిణితి ఉంది. నా కోసం పని చేస్తావా అని అడుగుతాడు. 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడిని పిలిచాడు, లేదా రెండో వాడిని పిలిచాడు, మొదటి వాడిని ఎవరిని పిలిచాడు, తమ్ముడు పిలిచాడు, అన్నను పిలిచాడు. నా కోసం వెళ్ళి పని చేస్తావంటే వాడు అన్నాడు, నేను పోను అన్నాడు. ఆయన తన మనసు మార్చుకొని పనికి వెళ్ళాడు. రెండో వాడిని అడిగితే నేను పోతాను అన్నాడు, కానీ వాడు పనికి పోలేదు. ప్రభు అడుగుతున్నాడు, ఇప్పుడు ఎవడు తన తండ్రి ఇష్ట ప్రకారం చేసినవాడు? మొదట్లో చెప్పచ్చు, నేను వినను అనొచ్చు, కానీ మనసు మార్చుకొని వెళితే. కొంతమంది చెప్పగానే ఎస్ చేస్తాను చూద్దామని చెయ్యాలి. దేవుని వాక్యం అంటుంది, రక్షణతో నీ జీవితం ప్రారంభమైంది, ఆయన కొరకు నీ ప్రయాస నీ ప్రయత్నంతో కొనసాగుతుంది, అది పరిణితి. రక్షణతో నీ జీవితం ప్రారంభమైంది, అది అట్లాగే అర్థమైపోతుంది కాదు. ప్రభువు కొరకు నీవు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, నీవు కొన్ని సత్క్రియలు చేయడం కోసం. 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూస్తే, రక్షణ అనేటువంటిది ఆయన ఉచితంగా ఇచ్చిన వరమే, కానీ నీవు కొన్ని సత్క్రియలు చేయవలసిన వాడవు, చేయవలసిన దానివై ఉన్నావు. నీవు వాటిని చేయాలి అంట. ఈ లోకంలో మనం కొన్ని సత్క్రియలు చేయడం కోసమే ఉన్నాం. అది ప్రార్థన చేయడమే, దేవుని వాక్యమును పంచడమే, ఆయనను స్తుతించడమే, అనేకులను ప్రభువుని నడిపించడమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభు ఇష్ట ప్రకారం చేయడం ఒక బాధ్యతగా మన మీద ఉంది. అది ఒక పరిణితి. నీవు రక్షించబడిన తర్వాత, నీవు ప్రభువు యొద్దకు వచ్చిన తర్వాత, నీ తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత, నీవు ఆయన కోసం ఏం చేశావు, నీవు ఆయన కోసం ఏం చేస్తున్నావు? క్రైస్తవ పరిణితిలో ఈ ప్రశ్న ఎప్పుడూ ఉండాలి. నేను ప్రభువుని విశ్వసించిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రభు కోసం, నా తండ్రి కోసం నేను ఏం చేశాను? ఎంతమందికి నా సాక్ష్యం చెప్పాను? చాలాసార్లు దయచేసి ఇది మీరు మరోలా అనుకోవద్దు. సాక్ష్యము అంటే మనకు వ్యక్తిగతంగా ప్రభువు చేసినటువంటి మేలులు అనేది ఒక అభిప్రాయం, ఎప్పుడు అదే కాదు. సాక్ష్యము అంటే మొదటిది, నా పాప జీవితాన్ని ప్రభు తన యొక్క త్యాగపూరితమైనటువంటి కార్యము ద్వారా మార్చి నన్ను కొత్త జీవిగా, కొత్త ప్రాణిగా నన్ను చేశాడు, నా ప్రభు చేశాడని ఆయన గూర్చినటువంటి సాక్ష్యము బైబిల్లో ప్రస్తావించాడు. మనకు చేసిన మేలును బట్టి మనం చెప్పేది అది సాక్ష్యమే కావచ్చు, కానీ అసలు సాక్ష్యం ఏంటంటే ప్రభువుని గురించి చెప్పు. నా ప్రభువు నాకు రక్షణ ఇచ్చాడు, నా ప్రభువు నాకు తన ఆత్మనిచ్చాడు, నా ప్రభువు నాకు ఇప్పుడు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఇచ్చాడు, నా ప్రభువు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, ప్రభువు నాతో ఉన్నాడు, నా ప్రభువు నన్ను పట్టుకుని ఉన్నాడు. అది చెప్పడం సాక్ష్యం. అది అనేకులను మారుస్తుంది. అయ్యా, నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు నష్టంలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, నా ప్రభువు నాకు సహాయం చేశాడు, నీవు వస్తే నీకు దేవుడు సహాయం చేయడం చెప్పడం మంచిదే, చెప్పాలి కూడా. కానీ దానికి మించినటువంటి విషయం ఏంటంటే, నా పాత జీవితాన్ని మార్చి నా ప్రభు నాకు నిత్య జీవానికి నన్ను పాత్రులను చేశాడు. ఇది ప్రభు కోరుకున్న సాక్ష్యం. ఆయన కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇది పరిణితితో వచ్చేటువంటి ప్రశ్న. రక్షణ పొందడంతోనే అయిపోలేదు, ఆ రక్షణలో మనం ప్రభు కోసం ఏం చేస్తూ ఉన్నాం? 3వ విషయం ఏమిటంటే, నేను త్వరగా ముగిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనం. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, దేని ఎడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల
నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోగుదు. చాలు. 3 స్టేట్మెంట్స్ చూస్తున్నాం. ఒకరంటున్నారు, నేను వెంటనే నా తండ్రి యొద్దకు వెళ్ళి నా పాపములు ఒప్పుకుంటాను, తద్వారా నేను రక్షణ పొందుకొని నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. రెండవ సందర్భంలో ఒకరు ఏం చేస్తున్నారంటే మనస్సు మార్చుకొని తండ్రి కొరకు పని చేయడానికి వెళ్తూ ఉన్నారు. అతడు అనుకుంటున్నాడు, అయ్యో నేను నా తండ్రికి నేను కాదన్నానే అని మనసు మార్చుకొని నా తండ్రి కోసం నేను పని చేయాలని వెళ్తూ ఉన్నాడు ఒకరు. ఇక్కడ యేసయ్య ఒక కుమారునిగా అంటున్నాడు, ఇప్పుడు నా తండ్రి ఎదుకు వెళ్ళి మీ కొరకు నేను స్థలములు సిద్ధపరుస్తాను, అప్పుడు నేను వచ్చి మీరు నాతో కూడా ఎల్లప్పుడూ ఉండడానికి వెళ్తాను, తీసుకువెళ్తాను అంటున్నాడు. ఇందులో ఏముందంటే ఒక గొప్ప సంతృప్తి ఉంది, ఇందులో గొప్ప సమాధానం ఉంది. ఏమిటో తెలుసా? నేను వచ్చిన పనిని సంపూర్ణం చేయబోతున్నాను, తొందరలో అది పరిసమాప్తం కానుంది. తండ్రి ఇష్టమును నెరవేర్చి దానికి ప్రతిఫలం తీసుకుని రావడానికి నేను వెళ్తున్నాను. 3 దశల్లో క్రైస్తవ జీవిత పరిణితి మనం చూపించాలి. అది రక్షణ మొదటి దశ, ఆయన దగ్గరకు రావడం. రెండవది ఆయన పరిచర్యలో మనం పాలు పంపులు పొందడం. ఆయన కోసం మనము ఏదో ఒక విషయం, మనకు అన్నిసార్లు పాటలు రాకపోవచ్చు, అన్నిసార్లు ప్రవచనమే రాకపోవచ్చు, అన్నిసార్లు మనము వాక్యం చెప్పలేకపోవచ్చు, అన్నిసార్లు మనం ఆయన కోసం పెద్ద పెద్ద పనులు చేయలేకపోవచ్చు. కానీ ప్రభు మనకిచ్చిన తలాంత ఏమిటో గుర్తెరిగి దానిని చక్కగా సద్వినియోగం చేసుకోవడం అది ఒక బాధ్యత. పరిచర్య తర్వాత ఒక సంతృప్తితో కూడినటువంటి దేవుని యొక్క ఆ గొప్ప శక్తిని గురించినటువంటి నమ్మికతో తృప్తి కలిగిన జీవితాన్ని జీవించడం. ఇది వాస్తవానికి పెద్ద పరిణితికి ఒక పెద్ద చిహ్నం. నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను. ఎక్కడ చూస్తున్నాడు? యేసయ్య సిలువను మించి చూస్తున్నాడు, సిలువకు ఆవలి వైపు చూస్తున్నాడు. ఆయన ఇంకా సిలువ వేయలేదు, కానీ యేసయ్య ఏమన్నాడు? నన్ను సిలువ వేస్తాను, నేను దాన్ని జయిస్తాను, నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, తండ్రి యొద్దకు పోతాను, మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను. క్రైస్తవ పరిణితిలో ఎన్ని భాగాలు ఉన్నాయి. ఈ కీర్తనకారుడు మొదటిగా ఏడ్చాడు, తర్వాత ఫిర్యాదులు చేశాడు. ఎందుకయ్యా నన్ను ఇంకా పట్టించుకోలేదన్నాడు. క్రమక్రమంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాడు విశ్వాసంలో. ఏమంటున్నాడు? నేను నన్ను కరుణిస్తావు, నేను నన్ను కడతావు, నన్ను కట్టేశావు. ఒక పరిణితి. చివరిగా అంటున్నాడు, వీటన్నిటితో కాదయ్యా, నిత్యత్వము, సంవత్సరములకు మితిలేనంత కాలము నేను నీతో పాటు యుగ యుగాలు అక్కడ ఉంటాను. క్రైస్తవ పరిణితి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ చిన్న కుమారుడు వస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించు అని చెప్పి తండ్రిని అడగడానికి వచ్చాను. పాపములు ఒప్పుకోవడంతో కొత్త జీవితం ప్రారంభించాను. మరొక కుమారుడు ఏమన్నాడంటే, నా తండ్రి కోసం నేను పని చేస్తాను అని చెప్పి వెళ్తూ ఉన్నాడు. ఒప్పుకోవడమే కాదు, ఆయన కోసం పని చేయడం రెండవ. ఈ అద్వితీయ కుమారుడు యేసయ్య ఏనంటున్నాడు? నేను పంపబడిన కార్యమును నెరవేర్చి దాన్ని సంపూర్ణముగా నెరవేర్చి ఆయన ఇష్టాన్ని నెరవేర్చి దానికి కలుగు ప్రతిఫలం తీసుకుని రావడానికి నేను పరలోకమునకు వెళ్ళబోతున్నాను అంటున్నాను. ఈ 3వ దశ ఏమిటంటే నిశ్చయత. నేను తప్పక నెరవేరుస్తాను, తప్పక నేను ఫలాన్ని చూస్తాను, తప్పక విజయాన్ని పొందుతాను, తప్పక నేను తిరిగి వస్తాను, అక్కడ నేను చేయవలసిన పనిని చేసి మళ్ళా మీ వద్దకు వస్తాను. ఇది క్రైస్తవుల పరిణితి. మనకుందా ఈ పరిణితి? మనకుందా ఈ విశ్వాసం? మనకుందా ఈ ఎదుగుదల? మనకుందా దినదినము ఈ విధమైనటువంటి అభివృద్ధి? పరీక్ష చేసుకుందాం. అలాంటి అభివృద్ధి మళ్ళీ ఒకసారి కీర్తనకారులు ఏడ్చి ప్రార్థిస్తున్నాను. మొదటి దశలో. రెండవ దశలో తన హృదయంలో ఆవేదన అంతటిని ఫిర్యాదులుగా వ్యక్తం చేస్తున్నాడు. కానీ మానసికంగా, ఆత్మీయంగా, హృదయపూర్వకంగా ఆయన అభివృద్ధి చెందడం మొదలుపెట్టిన తర్వాత
దేవుని యందు నమ్మికను వ్యక్తం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన గురించిన ప్రస్తావనే లేదు, అంత దేవుని గురించే మాట్లాడుతున్నాడు. నీవు శాశ్వత కాలం ఉంటావు, నీవు నిరంతరం ఉంటావు, తరతరములకు నీ సంవత్సరంలో తరగవు. తనతో ప్రారంభించాడు కీర్తనకారుడు, దేవునితో ముగించాడు. అది క్రైస్తవ పరిణితి. అలాగే ఇప్పుడు 3 కుమారుల పరిణితులు మనం చూసాం. ఒక కుమారుడైతే నేను వెంటనే తండ్రి దగ్గరికి వెళ్తాను, రక్షణ పొందుతాను, అది మొదటి దశ. ఒక కుమారుడు అంటాడు, లేదు రక్షణ పొందడం అయిపోలేదు, నేను వెంటనే పనిలోకి వెళ్ళాలి, నా తండ్రి కోసం నేను పని చేయడానికి వెళ్తూ ఉంటాను. ఒక కుమారుడు అన్నాడు, నా తండ్రి ఇచ్చిన పని నేను ముగించేశాను, చూస్తున్నాను, నేను సంపూర్ణం చేశాను, ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి ఆ ఫలాన్ని తీసుకొని వస్తానంటున్నాడు. ఇది క్రైస్తవ నిశ్చితత్వం, ఇది క్రైస్తవుని యొక్క జీవిత రహస్యం, పరిణితితో కూడినటువంటి జీవన ఫలం. మనమందరం అలాంటి పరిణితిని, అలాంటి అభివృద్ధిని, విశ్వాస స్థాయిని మనం కూడా చేరుకోవాలని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. అలాంటి పరిణితి వైపు అడుగులు వేయవలసిందిగా ఒక గొప్ప తీర్మానం తీసుకుందాం. ప్రభు శరీరమును రక్తమును తీరుతూ తాగుచూ ప్రార్థనాపూర్వకంగా ప్రభు సహాయం కోరుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు బలలో చేయవేద్దాం. ప్రభు మనం దీవించుగాక.